హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. చాలా రోజులైపోయింది. నేనైతే ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అనుకుంటూనే ఉన్నాను. కానీ అస్సలు కుదరట్లేదు. సో, ఎలా అయినా చేద్దాము అని చెప్పేసి ఒక వీడియో అయితే షూట్ చేశాను. సో, దానికైతే నేనిప్పుడు వాయిస్ ఓవర్ చేద్దామని అయితే అనుకున్నాననమాట. ఈరోజైతే మా ఇంట్లో మేము పెసరట్లు చేసుకోవాలనుకున్నాము. పెసరట్లు నేనైతే మా ఇంట్లో చాలా రెగ్యులర్‌గా తింటూ ఉండేదాన్ని చిన్నప్పుడంతా. ఎందుకంటే మా పొలంలో పెసలు పండేవన్నమాట. అవి మా రైతు మాకిస్తే మేము వాటితో పెసరట్లేసుకునేవాళ్ళం. సో, ఇక్కడ తినాలి అనిపిస్తే మాకైతే నాటు పెసలు దొరకలేదు. సో, ఇక్కడ హైబ్రిడ్ దొరికాయన్నమాట సూపర్ మార్కెట్‌లో. అవైతే తెచ్చుకున్నాము. పెసరట్టుకి ముందుగా మనమైతే ఒక గ్లాస్ పెసలు, ఒక పావు గ్లాస్ బియ్యంనైతే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని దానిలోనే మనకి ఎంత కారం కావాలి అనే దాన్ని బట్టి కొన్ని గ్రీన్ చిల్లీస్, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని దాన్ని పేస్ట్‌గా చేసుకోవాలండి. మీరది ఫైన్ పేస్ట్‌గా చేసుకున్నా సరే, లేదు కొంచెం బరకగా చేసుకున్నా కూడా పర్వాలేదనమాట. చేసేసి దాన్నైతే ఇలా అట్లా వేసుకోవాలండి. నేనైతే దీనికి ఉప్మా చేశాను. కానీ మా వాళ్ళు ఆఫీస్‌కెళ్ళిపోతున్నారనే తొందరలో నేనైతే ఆ ఉప్మా వేసి ఆ వీడియో అయితే షూట్ చేయడం మర్చిపోయాను. సో, నా కోసమైతే నేను ఇలా సింపుల్‌గా ఆనియన్ పెసరట్టు చేసుకున్నా అనమాట. అదే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. దీని మీదకైతే నెయ్యి చాలా బావుంటుంది. అది కూడా ఇంట్లో చేసుకున్నయి అయితే ఇంకా కమ్మగా ఉంటుంది. ఈ పెసరట్టు కూడా చాలా నచ్చిందండి నాకు.